కిడ్నీ ఇస్తే 30 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఫేస్బుక్ ప్రకటన నమ్మి మోసపోయానని గుంటూరు జిల్లాకు చెందిన గార్లపాటి మధుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు తెలిపారు. విజయవాడకు చెందిన భాష విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించారని చెప్పారు. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాష తనని మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు గార్లపాటి మధుబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనలాగే అనేక మందికి డబ్బు ఆశ చూపి కిడ్నీలు తీసుకున్నారని మధుబాబు ఆరోపణ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, విజయవాడలో కిడ్నీ పేరుతో ఘరానా మోసం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా విజయవాడలో అయితే కిడ్నీ రాకెట్ అయితే యథేచ్ఛగా జరుగుతుంది. ప్లాంటేషన్ అంటే ఏదైతే కిడ్నీ మార్పుడు అయితే ఎన్నిసార్లు కూడా ప్రభుత్వాలు హెచ్చరించినా, పోలీసులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడా కూడా విజయవాడలో ఏదో ఒక ప్రాంతంలో అయితే ఈ కిడ్నీ రాకెట్ అయితే గుర్తు చప్పుడు కాకుండా జరుగుతున్న విషయం అయితే మనకు తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జూన్ 5వ తారీఖున జరిగినటువంటి ఆపరేషన్, జూన్ 15వ తారీఖు జరిగినటువంటి విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయితే జరిగింది. ఏదైతే గుంటూరుకు చెందినటువంటి మధుబాబు అనే వ్యక్తి ఏదైతే విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కోటయ్య అనే వ్యక్తికి తన కిడ్నీని అయితే దానం చేసినట్లయితే ప్రధానంగా అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే ఇటు డోనర్ కానీ ఇటు పేషెంట్ కానీ ఇద్దరు కూడా సహజంగా ఆపరేషన్ చేయాలి అంటే, ఏదైతే కిడ్నీ డొనేట్ చేయాలంటే కేవలం బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలి. కుటుంబ సభ్యులు కానీ సోదరులు కానీ సోదరికి కానీ వీరికి ముఖ్యమైన కిడ్నీని డొనేట్ చేసే అధికారం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దీన్ని రివర్స్ లో జరిగినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కిడ్నీని దానం చేస్తారో ఈ వ్యక్తికి కానీ కిడ్నీని పొందిన వ్యక్తి కానీ ఎక్కడా కూడా చుట్టరికం కానీ ఎక్కడా కూడా స్నేహబంధం లేదని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎవరైతే గుంటూరు నుంచి కిడ్నీ దానం చేస్తాడో ఇతనైతే ఒక ప్రధానమైన ఒకటి ఆరోపణ చేస్తున్నాడు. 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి నాకు సోషల్ మీడియా ద్వారా భాష అనే వ్యక్తి నాకు చెప్పడం చేశాము. ఈ నేపథ్యంలో నేను వారిని సంప్రదిస్తే 30 లక్షలు ఇస్తామని చెప్తాను. నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నానని చెప్పేసి ఈ మధుబాబుతో చెప్తున్న పరిస్థితి చూస్తాను. ఈ నేపథ్యంలో జూన్ 15వ తారీఖున ఏదైతే విజయవాడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కిడ్నీ మార్పుడు అయితే జరిగింది. కానీ పేషెంట్ అయితే మరొక ఆరోపణ అయితే చేస్తారు. ప్రస్తుతం నాకు ఎడమ కిడ్నీ తీస్తానని చెప్పారు, కానీ కుడి కిడ్నీ తీసేశారు అని, దాంతో పాటు నాకు 30 లక్షలు ఇస్తానని చెప్పారు, కానీ 1,50,000 రూపాయలే నాకు ఇచ్చారు. ఇటు హాస్పిటల్ కానీ ఇటు ఏదైతే కిడ్నీ నా దగ్గర నుంచి తీసుకున్నారో వీళ్ళని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేసి ఈరోజు గుంటూరులో జిల్లా ఎస్పీని కూడా కలిసిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికే విజయ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ శరత్ అయితే సంప్రదించి వారి వివరణ కూడా తీసుకున్న ప్రయత్నం చేసింది. ప్రధానంగా డాక్టర్ అయితే ఒకటే ఆరోపణ చెప్తున్నారు, మా పైన వచ్చిన ఆరోపణలు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే కిడ్నీ మార్పు చేయాలి అంటే గుంటూరులో ఉన్నటువంటి ఒక బృందం అంటే జీజీహెచ్ లో ఉన్నటువంటి 6 డాక్టర్ల బృందం అనుమతి పొందిన తర్వాత వారి నుంచి వచ్చినటువంటి అనుమతితోనే మేము ఆపరేషన్ చేశాము. దీంతో పాటు పేషెంట్ కి ఆరోగ్యశ్రీ పైన మాత్రం ఆపరేషన్ చేశాము. ఇద్దరు కూడా స్నేహితులు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చారు. వీటన్నిటి ద్వారా మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చెప్తున్న పరిస్థితిలో మనం చూస్తాను. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ చట్ట ప్రకారమే మేము చేసామని విజయ హాస్పిటల్ చెప్తుంది. కానీ ఏదైతే బాధితులు మాత్రం నా దగ్గర కిడ్నీ అయితే తీసేసుకున్నారు, కానీ నాకు డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్పి ఆరోపణ చేస్తూ ఈ రోజు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో అయితే కంప్లైంట్ చేసిన విషయం అయితే మనం చూస్తాను. చాలని కృష్ణ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? పోలీసులు ఇప్పటికైతే దీని మీద ఒక కేసు అయితే నమోదు చేశారు. ఇప్పటికే విజయ హాస్పిటల్ వారిని కూడా ఎంక్వైరీకి అయితే సందర్భాన్ని మనం చూస్తానన్నా. ప్రధానంగా డాక్టర్స్ నుంచి అయితే ఒకటే అయితే వారు చెప్తున్నారు, ఇక్కడ జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవి కూడా మాకు తెలియదు. మా దగ్గరికి ఇద్దరు అయితే వచ్చారు. ఈ ఇద్దరిని మేము గుంటూరులో ఉన్నటువంటి ఏదైతే కిడ్నీ మార్పుకి సంబంధించిన వైద్య బృందానికి రిఫర్ చేశాము. వారి దగ్గర వీడియో రికార్డ్స్ ప్రకారం ఎంఆర్ఓ పోలీసు అందరూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ జీజీహెచ్ లో ఉన్నటువంటి కిడ్నీ మార్పిడికి సంబంధించిన బృందం ఏదైతే ఉందో మాకు అనుమతి ఇచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీలోనే మేము వైద్యం చేసాము తప్ప వీళ్ళ ఆరోపణలు కానీ ఈ విజయ హాస్పిటల్ కానీ వైద్యులు కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము చట్ట ప్రకారం చేసాం, ఎటువంటిది వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి విజయ హాస్పిటల్ వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. శాలిని. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.